మహాదేవుడును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. అందరూ సంతోషంగా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సందేశం ఆలకిద్దాం. అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వాక్య భాగాలు నేను చదువుతున్నాను, గమనించండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. తలలు పైకి చూడండి. ఇక్కడ రాయబడిన విషయాలు మీకు వివరంగా చెప్తాను. రాకడ సమీపించుచున్నటువంటి దినాలలో రాకడ కేకలు వినబడుతున్నాయి. సూచనలు సుస్పష్టంగా అగపడుతూ ఉన్నవి. ఈ చివరి దినాలలో, ఈ కడవరి గడియలలో సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు, ఆత్మ సంబంధులైన దేవుని పిల్లలు వేటిని విసర్జించాలి, వేటి కొరకు ఎదురు చూడాలి, ఈ లోకములో ప్రభు రాకడ పర్యంతం వరకు ఏ రీతిగా బ్రతికి మనుగడను కొనసాగించి అనేకులకు ఆదర్శప్రాయంగా మార్గదర్శకులుగా జీవించాలి అనే విషయాలు చాలా స్పష్టముగా దైవజనుడు పౌలు తీతుకి తన పత్రికలో వ్రాసినట్లుగా మనం చదువుకుంటాం. ఆ పత్రిక రాసేటప్పుడు దైవజనుడు తనను కలుపుకొని ఏమంటాడంటే, మనము అని ఒక చక్కని మాట చెప్తున్నాడు. మనము దైవ సేవకులైన, ఉపదేశించే ఉపదేశకుడైన, ఉపదేశాన్ని ఆలకించుచు అంగీకరించుచు అవలంబించాలని అపేక్ష కలిగినటువంటి విశ్వాసులకు ఒక చక్కని వర్తమానం చెప్తున్నాడు. మనము సేవకులము, విశ్వాసులము, సంపూర్ణులైనటువంటి వాళ్ళు, సంపూర్ణత కొరకు సాగిపోతున్నటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి ప్రతిష్టలో, ఉన్నతమైనటువంటి పరిశుద్ధతలో నిలవబడి దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ప్రత్యేకించబడినటువంటి వారు విశ్వాసులుగా సంఘములో, సమాజములో పిలువబడుతున్నటువంటి వాళ్ళందరితో చెప్తున్నాడు, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, మనము విసర్జించవలసినవి, పరిత్యజించవలసినవి, విడనాడవలసినటువంటి కొన్ని దుర్గుణాలు, దేవునికి అసహ్యమైన, దేవుడు అంగీకరించినటువంటి కొన్ని సంగతులు చెప్తున్నాడు. భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలను ప్రతి ఒక్కరూ విడిచిపెట్టాలి, అసహించుకుని పూర్తిగా విసర్జించాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, బ్లెస్డ్ హోప్, ఒక ఆశీర్వాదకరమైన నిరీక్షణ కోసం, ఒక ఉన్నతమైన నిరీక్షణ కోసం, మహిమ కలిగినటువంటి నిరీక్షణ కోసం, సంపూర్ణమైన నిరీక్షణ నిమిత్తం, జీవముతో కూడిన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు మనమంతా ఎదురు చూడాలి. ఇవి
యేసు మహిమగల రాకడ కొరకు ఎదురు చూచే దినాలు, సిద్ధపడే దినాలు, సిద్ధపడవలసినటువంటి దినాలు అని చెప్తూ, ఈ సిద్ధపడే దినాలలో మహిమ కలిగిన మహాదేవుని ప్రత్యక్షత కొరకు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము ఈ లోకంలో ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు ఏ రీతిగా బ్రతకాలి, ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా నడుచుకోవాలి అనే విషయాలు ప్రస్తావిస్తూ 3 ముచ్చటైనటువంటి విషయాలను వివరంగా తెలియపరిచాడు. ఒకటి, స్వస్థ బుద్ధితో బ్రతకాలి. సెకండ్ వన్, నీతితో బ్రతకాలి. థర్డ్ వన్, భక్తితో బ్రతకాలి. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మహిమ కలిగిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూచుచు సిద్ధపడిన క్రైస్తవ సంఘం, సంపూర్ణ సిద్ధి నొందిన వధువు సంఘం ఏ రీతిగా బ్రతకాలి, ఏ రీతిగా ఈ లోకంలో జీవించాలి, ఏ రీతిగా ప్రవర్తించాలి అని అంటే, భక్తిహీనతను విసర్జించాలి, ఇహలోక సంబంధమైన దురాశలన్నిటిని పూర్తిగా విడిచిపెట్టాలి. ఈ లోకములో బ్రతికినంత కాలం, కంఠములో ఊపిరినంత వరకు, ముక్కులో శ్వాస ఆడుతున్నంత వరకు, నరాలు ఆడుతున్న ప్రతి నరుడు ఏ రీతిగా జీవించాలంటే స్వస్థ బుద్ధితో, నీతి నిజాయితీలతో, భక్తి శ్రద్ధలతో బ్రతకాలని లేఖనం మనకు బోధించుచూ ఉన్నది. దేవునికి స్తోత్ర. చాలామంది రక్షించబడ్డారు, రక్షించబడుతూ ఉన్నారు, విశ్వాస యాత్రలో నడిపించబడుతూ ఉన్నారు. కానీ విసర్జించవలసినటువంటి భక్తిహీనతను, విసర్జించవలసినటువంటి పాపాన్ని, విసర్జించవలసినటువంటి లోకాశలను విసర్జించకుండా లోకముతో చేతులు కలిపి భక్తిహీనులతో విచ్చోడిగా, విచ్చలవిడిగా కలిసి మెలసి జీవిస్తూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది, అవిశ్వాసులతో విచ్చోడిగా ఉండొద్దు, చీకటి సంబంధులతో పొత్తు కలిగి ఉండవద్దు, విగ్రహారాధికులతో ఐక్యంగా జీవించవద్దు. మీరు ప్రత్యేకించబడిన ప్రజలు, పరిశుద్ధపరచబడిన ప్రజలు, పరిశుద్ధతలో నిలిచి ఉండవలసిన ప్రజలు కనుక మీ జీవిత కాలం అంతా మీరు ఈ లోక సంబంధమైన దురాశలను విసర్జించండి, భక్తిహీనతను విసర్జించండి అని చెప్తూ, ఈ లోకములో మనం బ్రతికినంత కాలం స్వస్థ బుద్ధితో బ్రతకాలి, నీతితో బ్రతకాలి, భక్తితో బ్రతకాలి. అట్టివారు మాత్రమే ప్రభు అయిన యేసు రాకడలో రెప్పపోట్లు మార్పు నొంది మహిమా దేహదారులై మేఘ మండలం మీదకి దిగిరాబోతున్న యేసును ఎదుర్కొని యేసుతో సదాకాలం నిత్య రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ రీతిగా బ్రతకాలో ఈ లోకములో రాకడకు సిద్ధపడిన పరిశుద్ధులు, సంపూర్ణ సిద్ధి నొందిన దైవజనులు ఏ రీతిగా జీవించాలో ముచ్చటైనటువంటి 3 మాటలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా ఆలకించండి. మొదటి మాట, స్వస్థ బుద్ధితో బ్రతకాలి. స్వస్థ బుద్ధి అంటే ఫుట్నోట్లో ఒక చోట రాయబడింది ఆశా నిగ్రహము అని. ఆశా నిగ్రహము అని తెలుగులో ఇంకా స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటంటే బుద్ధి స్వస్థత నొందాలి, బుద్ధి స్వస్థత నొందాలి. శరీరానికి ఏ రీతిగా స్వస్థత మనం కోరుకుంటున్నామో, శరీర సంబంధమైన వ్యాధులు, రోగాలు తొలగిపోవటానికి, వాటిని బాగు చేసుకోవటానికి ఏ విధంగా మనం ప్రయత్నిస్తూ ప్రయాసపడుతున్నామో, అలాగే మనసులో ఉన్నటువంటి వ్యాధిని, మనసులో ఉన్నటువంటి వ్యాకులమును, మనసులో ఉన్నటువంటి అస్వస్థతను తొలగించుకొని మానసిక పరిపక్వత కలిగి మానసికమైనటువంటి స్వస్థత పొందుకొని మనోబలంతో, మనోధైర్యంతో, మనోవికాసం కలిగి ఆశీర్వాదకరంగా జీవించడానికి
ఈ స్వస్థ బుద్ధి అనేది చాలా అవసరం. చాలామందికి మనుషులు పైకి చాలా బాగుంటారు, చాలా భక్తిగా ఉంటారు, ప్రార్థనాపరులాగా కనబడతారు, పరిశుద్ధుల్లాగా కనబడతారు, అడావిడి ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనుషులు చాలా మంచోళ్ళండి, వాళ్ళ బుద్ధులు మంచివి కాదండి, పీత బుద్ధులు, రోత బుద్ధులు కలిగి నడుచుకుంటారని చెప్తూ ఉంటారు. కనుక మన బుద్ధికి స్వస్థత అవసరం. స్వస్థ బుద్ధి కలిగి, సెల్ఫ్ కంట్రోల్ కలిగి, స్వయం నియంత్రణ శక్తి కలిగి ఈ లోకములో బ్రతికినంత కాలం స్వయం నియంత్రణ శక్తిని పొందుకొని స్వీయ నియంత్రణ కలిగి మనలను మనమే కంట్రోల్ చేసుకుంటూ, మనలను మనమే నియంత్రించుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో నడవాలని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. ఒక వ్యక్తి స్వస్థ బుద్ధి కలిగి ఎందుకు నడుచుకోవాలి? కొన్ని కేటగిరీల గురించి బైబిల్లో ఈ విధంగా రాయబడింది. అధ్యక్షులకు స్వస్థ బుద్ధి అవసరమట, వృద్ధులకు పెద్దలకు స్వస్థ బుద్ధి అవసరమట, యువతి యువకులకు స్వస్థ బుద్ధి అవసరమట, స్త్రీ పురుషులకు స్వస్థ బుద్ధి అవసరమట, సంఘములో సహవాసములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి స్వస్థ బుద్ధి అవసరం అవసరం అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఒకరోజు దైవజనుడు పౌలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. పేస్తు అనే ఒక అధికారి పౌలు మాటలు విని పౌలుతో ఈ విధంగా అన్నాడు, పౌలు, నువ్వు వెర్రివాడివి, నీకు పిచ్చి పట్టింది, నువ్వు అతి విద్య వలన, ఎక్కువగా విద్యను అభ్యసించడం వలన, జ్ఞానం అధికమవటం వలన నువ్వు వెర్రోళ్ళలాగా, పిచ్చి పట్టినోళ్ళలాగా, మెంటలోళ్ళలాగా మాట్లాడుతున్నావు అని అన్నాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, ఓ మహాఘనత వహించిన పేస్తూ, నా మాట కూడా ఆలకించయ్యా, నేను వెర్రివాడను కాదు, కానీ స్వస్థ బుద్ధియు సత్యమును కలిగినటువంటి మాటలే యథార్థమైనటువంటి హృదయంతో పలుకుచున్నాను, అంతేగాని ఇవి వెర్రి మాటలు కాదు. నేను స్వస్థ బుద్ధి కలిగిన మాటలు పలుకుతున్నాను, నిర్దోషమైన మాటలు పలుకుతున్నాను, స్వచ్ఛమైన మాటలు పలుకుతున్నాను అని చెప్పాడు. కనుక ప్రియులారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి స్వస్థ బుద్ధి అవసరం. కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. వృద్ధుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 2, 4, 6 చదువుకుందాం. చూడండి. వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులను, నోట్ చేసుకోండి, స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేనివారునై ఉండవలెననియు. 4వ వాక్యం, యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, నోట్ చేయండి, స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు. 6వ వాక్యం, అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవ్వన పురుషులకు హెచ్చరించుము. తలలు పైకి చూడాలి. ఇక్కడ వృద్ధులకు మితానుభవం అవసరం, ఆ తర్వాత మాన్యత అవసరం, దాంతోపాటు స్వస్థ బుద్ధి అనేది చాలా చాలా అవసరం అని దైవజనుడు చెప్తున్నాడు. ఆ తర్వాత యవ్వన స్త్రీలు కూడా భర్తలకు లోబడి ఉండటం, భర్తలను ప్రేమించడం, పిల్లలను ప్రేమించడం, పవిత్రతను కాపాడుకోవటం, ఇంట ఉండి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోవటంతో పాటు స్వస్థ బుద్ధి కలిగి నడుచుకోవటం
యవ్వన స్త్రీలకు, యవ్వన సహోదరులకు, యవ్వన ప్రాయంలో రక్షించబడిన ప్రియమైన విశ్వాసులకు స్వస్థ బుద్ధి అవసరం అని చెప్పాడు. తర్వాత అటువలే పురుషులు కూడా స్వస్థ బుద్ధి కలిగి నడుచుకోవాలి, కోపమును సంశయమును మానుకోవాలి. జీవితకాలం అంతా యవ్వన పురుషులు జీవిత విధానములో స్వస్థ బుద్ధిని కనుపరచాలి అని తెలియపరిచినట్లుగా లేఖనములో వ్రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవ్వనస్తులకైనా, నడి వయసు కలిగిన వారికైనా, వృద్ధులకైనా, పెద్దలకైనా, కన్యకలకైనా, అధ్యక్షులకైనా, నాయకులకైనా, సేవకులకైనా, ఎవరికైనా సరే రక్షించబడి, వెలిగించబడి, పరిశుద్ధపరచబడి, సంపూర్ణ సిద్ధి నొందుచు వధువు సంఘంగా మార్చబడి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడి, అనేకులు సిద్ధపరచాలని దృక్పథంతో నడిపించబడుతున్నటువంటి వారందరికీ ఉండవలసినటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభవం ఏంటంటే స్వస్థ బుద్ధి ఉండాలి. స్వస్థ బుద్ధి ఉండాలి. కొంతమందికి వయసు పెరిగిద్ది, వృద్ధాప్యం వస్తుంది, పెద్ద వయసు వస్తుంది, కానీ వాళ్ళకి స్వస్థ బుద్ధి ఉండదు, వాళ్ళ బుద్ధి మారదు. కొంతమందికి బుద్ధి మారదు, వయసు పెరిగినా బుద్ధి మారదు. ఆ వికారపు చూపులు కానివ్వండి, వికారపు ఆలోచనలు కానివ్వండి, చేష్టలు కానీ పోవు. ఎంత వయసు మీద పడుతున్నా, దేహం ముడతలు పడుతున్నా, బలము ఉడిగిపోతున్నా, శరీరం సహకరించబోతున్నా, మనసులో మాత్రం లోపల అపవిత్రతను పెంచుకొని కామ వికారయుక్తమైన చేష్టలతో రగిలిపోతూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. స్వస్థ బుద్ధే వాళ్ళ జీవితంలో కనబడదు, మితానుభవం ఉండదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో మితంగా నడుచుకోవాలి, వయసు పెరుగుతున్న కొలది కొన్ని విషయాల్లో మితంగా ఉండాలి. కానీ ఎట్టి మితానుభవం లేకుండా ఇష్టానుసారంగా అపరిమితంగా ఆశలు పెంచుకుంటూ అపరిమితమైన కోరికలతో జీవించడానికి గల కారణం ఏంటంటే స్వస్థ బుద్ధి లేకపోవటం. స్వస్థ బుద్ధి లేకపోవటం. యవ్వన స్త్రీలు భర్తలకు లోబడకపోవటానికి, భర్తను హృదయపూర్వకంగా ప్రేమించలేకపోవటానికి, పిల్లలను హృదయపూర్వకంగా ప్రేమించలేకపోవటానికి, పవిత్రతను కాచుకోలేకపోవటానికి, ఇంట ఉండి ఇంటి పనులన్నీ చక్కబరుచుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మంచివారిగా బ్రతకలేకపోవటానికి కారణం ఏంటంటే స్వస్థ బుద్ధి లేకపోవటం. అన్నీ ఉంటున్నాయి కానీ స్వస్థ బుద్ధి ఉండట్లేదు. అందుకే భర్తకు లోబడకుండా భర్త మీద తిరుగుబాటు చేయటం, భర్తను ద్వేషించడం, పిల్లల్ని ద్వేషించడం, పవిత్రతకు భిన్నంగా ప్రవర్తించడం, మంచితనానికి బదులుగా చెడ్డవారుగా ముద్ర వేయబడి జీవించడం, వీళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం జరుగుతుంది. కారణం ఏంటంటే యవ్వన ప్రాయంలో యవ్వన స్త్రీలకు, యవ్వన బిడ్డలకు స్వస్థ బుద్ధి లేకపోవటం వల్ల ఇటువంటి దుర్గుణాలు చాలామంది యవ్వనస్తుల్లో, పెండ్లైన వారిలో కానీ పెండ్లి కాని వారిలో కానీ ప్రవేశిస్తున్నాయి. యవ్వన పురుషులకు ఒక హెచ్చరిక, యవ్వన ప్రాయములో కోపం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు, ఎటువంటి అపార్థాలు ఉండకూడదు, చాలా పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించేవారిగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యవ్వనస్తులు, పెండ్లైన వాళ్ళైనా పెండ్లి కాని వాళ్ళైనా పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రతి స్థలములో ప్రార్థించే కృప పొందాలి అని అంటే స్వస్థ బుద్ధి చాలా అవసరం. ఈరోజు యవ్వనస్తులైనటువంటి పురుషులు ప్రతి స్థలములో పవిత్రమైన చేతులెత్తి శుద్ధ హృదయం కలిగి నిండు మనసుతో ప్రార్థన చేయలేకపోవటానికి గల కారణం ఏంటంటే స్వస్థ బుద్ధి లేకపోవటం. కనుక వృద్ధులకు, పెద్దలకు, కన్యకలకు, నడి వయసు కలిగినటువంటి వారికి, యవ్వన స్త్రీలకు, యవ్వన పురుషులకు, అధ్యక్షులకు, నాయకులకు, సంఘ కాపరులకు దేవుని వాక్యం ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే స్వస్థ బుద్ధి కలిగి లోకంలో బ్రతకండి, బ్రతకండి అని బైబిల్ చెప్తుంది. ఈ స్వస్థ బుద్ధి కలిగినటువంటి స్త్రీలు ఎలా ఉంటారు, ఏ విషయాల్లో నిలకడగా ఉండగలుగుతారు, ఏ విషయాలలో ఆశీర్వాదకరంగా ఆదర్శప్రాయంగా జీవించగలుగుతారు,
స్వస్థ బుద్ధి కలిగిన యవ్వన స్త్రీల యొక్క అలంకారం, వాళ్ళ యొక్క దివ్య దృష్టి దేని మీద కేంద్రీకృతమై ఉంటుంది అనే వివరాలు మీతో చెప్తానండి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం 15వ వాక్యం చదువుకుందాం. స్త్రీలను అణుకవయును స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారుగు స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. 15వ వాక్యం, అయినను స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండాలి. అందరూ సంతోషంగా చేతులెత్తి స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆడపడుచులు అందరూ ఒకసారి సంతోషంగా చేతులెత్తి గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్త్రీలలో ఉండవలసినటువంటి చక్కని సద్గుణాల గురించి దైవజనుడు చెప్తూ అంటాడు, స్త్రీలు అణుకువ కలిగి ఉండాలి, అహంకారం కలిగి ఉండకూడదు. అణుకువ కలిగి ఉండాలి, అణిగి మణిగి ఉండాలి. ఇంట ఉండి మౌనంగా ఉండి నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. అంత మాత్రమే కాదు, స్త్రీలు అణుకువతో పాటు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఈ స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ప్రవర్తిస్తారనంటే, బంగారంతో కానీ ముత్యాలతో కానీ వెలగల వస్త్రాలతో కానీ తమను తాము అలంకరించుకోరట. జడలు అల్లుకోవటం ఇదే కొంతమందికి డ్యూటీ. ఇట్లా జడ వేసుకుంటే ఎట్లా ఉంటుంది, అట్లా వేసుకుంటే ఎలా ఉంటుంది, జుట్టు ఎర్రబోసుకుని క్లిప్పు పెడితే ఎలా ఉంటుంది, లేకపోతే 4 జడలు వేసుకుంటే ఎలా ఉంటుంది, నాగారం జడేసుకుంటే ఎలా ఉంటుంది. ఇదే ఆలోచనలు, వెరైటీలుగా జుట్టున్నమ్మ ఏ కుప్పైనా వేసిద్ది అన్నట్లుగా ఆ ఉన్న జుట్టుని ఏ రీతిగా కనపరుచుకోవాలి అని ఆరాటపడతా ఉంటారు. నా మాటనండి, ఆత్మ సంబంధులైనటువంటి దేవుని పిల్లలట, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలట సంఘములో సమాజంలో గౌరవప్రదంగా నడుచుకోవాలి అనుకున్న వాళ్ళు, అనకువ స్వస్థ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు బంగారంతో అలంకరించుకోకూడదు, ముత్యాల హారాలతో అలంకరించుకోకూడదు, పట్టీలతో అలంకరించుకోకూడదు, వైరా బిడ్జీలతో అలంకరించుకోకూడదు. తర్వాత మిగుల వెలగల వస్త్రాలతో అలంకరించుకోకూడదు. కొంతమంది కట్టే చీరల ఆ ఖరీదు కనుక మనం గమనిస్తే ఒక్కొక్క చీర 25,000, 30,000, 50,000, 10,000. అంతే. 10,000 తక్కువైతే ఆ చీర కట్టరు. కిస్మిస్ పండుగ వచ్చిందంటే, ఈస్టర్ పండుగ వచ్చిందంటే, మ్యారేజ్ డే వచ్చిందంటే, శుభకార్యాలకు వెళ్ళాలంటే, బర్త్డే అంటే 45 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు అయినా సరే 25,000 రూపాయలు పొట్టు చీర కట్టి దానికి సంబంధించినటువంటి నెక్లెస్లు వేసి ఉంగరాలు పెట్టి ఆ యొక్క జుట్టుని వయ్యారంగా దువ్వి ఎంతో చక్కగా లిప్స్టిక్లు వేసి ఆ ఐబ్రోస్ నీట్గా చేపించుకుని ఫేషియల్ చేపించుకుని ఎంతో అలంకారంగా కనబడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ వయసులో అలంకరించుకోకపోతే ఇంకా ఏ వయసులో అలంకరించుకుంటాం? ఇప్పుడే ఎవరినైనా ఆకర్షించాలన్నా, ఎవరి దృష్టినైనా మన వైపు మళ్ళించుకోవాలన్నా, వయసు మీద పడిన తర్వాత, ముడతలు వచ్చిన తర్వాత, బలం ఉడిగిపోయిన తర్వాత ఇంకెవరు మనల్ని పట్టించుకోరు, లక్ష్య పెట్టరని చాలామంది యవ్వన ప్రాయంలో ఉన్నవాళ్ళు, నడి వయసులో ఉన్నటువంటి స్త్రీలు అనుకో బదులుగా అహంకారంతో, స్వస్థ బుద్ధి లేకుండా వాళ్ళకి నచ్చినటువంటి వస్త్రాలతో, నచ్చినటువంటి ఆభరణాలతో అలంకరించుకుని నచ్చని విధంగా జడలు అల్లుకొని జీవిస్తూ ఉన్నారట. కానీ బైబిల్ అంటుంది, స్వస్థ బుద్ధి కలిగినటువంటి స్త్రీలారా, స్వస్థ బుద్ధి కలిగిన యవ్వన స్త్రీలారా, మీరు నిలకడగా ఉండవలసింది, మీరు అలంకరించుకోవాల్సిన అలంకారం ఏంటంటే సత్క్రియలతో అలంకరించుకొని తగుమాత్రపు వస్త్రములతో మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.
తగుమాత్రపు వస్త్రాలతో, తగుమాత్రం అంటే జీన్స్ వేసుకోమని, లేకపోతే షార్ట్ లెంత్ డ్రెస్సులు వేసుకుని తిరగమని కాదు దీని అర్థం. మగపిల్లలాగా టీషర్ట్లు వేసుకుని తిరగటం, జీన్స్ వేసుకుని తిరగటం, జుట్టు ఎరబోసుకుని లేటెస్ట్ ఫ్యాషన్ అని తిరగటం, ఇది కాదు. తగుమాత్రపు వస్త్రాలంటే దైవభక్తి కలిగినటువంటి వారిలాగా తెల్లని వస్త్రాలు, ప్రశస్తమైనటువంటి వస్త్రాలు, తగుమాత్రపు వస్త్రాలు ధరించుకొని ఆశీర్వాదకరంగా దైవభక్తి గల వారి తగినట్లుగా సత్క్రియలు చేయిచు అణుకువగలిగి నడుచుకుంటూ స్వస్థబుద్ధి కలిగినటువంటి వాళ్ళలో 3 ప్రాముఖ్యమైన విషయాల్లో నిలకడగా ఉంటారట వాళ్ళు. ఏ విషయాల్లో? విశ్వాసంలో నిలకడగా ఉంటారు, దైవికమైన ప్రేమలో నిలకడగా ఉంటారు, పరిశుద్ధతలో నిలకడగా ఉందురుగాక. ఈరోజు విశ్వాసి, నీ యవ్వన ప్రాయములో విశ్వాసములో నిలకడగా ఉన్నావా? ప్రేమలో నిలకడగా ఉన్నావా? పరిశుద్ధతలో నిలకడగా ఉన్నావా? దైవ భక్తి కలిగి సత్క్రియలతో అలంకరించుకున్నావా? అహంకారాన్ని విడనాడి అణకువతో నడుచుకుంటున్నావా? పవిత్రత కలిగి మంచితనాన్ని కనపరుచుచు, ఇంటి వారిని ప్రేమించుచు, పిల్లలను బాగా చూసుకుంటూ, భర్తకు విధేయత కలిగి ఒక ఆదర్శవంతమైన గృహిణిగా అనేకులకు దీవెనకరంగా బ్రతకను ఉద్దేశిస్తే, ఓ తల్లి, నువ్వు వృద్ధురాలవైనా యవనస్తురాలవైనా సరే బైబిల్ చెప్తుంది, స్వస్థ బుద్ధి కలిగి నడుచుకో. అప్పుడు విశ్వాసములో నిలకడగా ఉంటావు, పవిత్రతలో నిలకడగా ఉంటావు, ప్రేమలో, స్వచ్ఛమైన దైవ ప్రేమలో, పవిత్రమైన దైవ ప్రేమలో నిలకడగా ఉండి ప్రభు రాకడ పర్యంతం కూడా ఆశీర్వాదకరంగా భక్తిలో నిలిచియుందువుగాక. గట్టి చెప్పుకోండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్వస్థ బుద్ధి కలిగినటువంటి వాళ్ళలో కనిపించే మరొక శ్రేష్టమైనటువంటి మాట కూడా చెప్పి ముందుకు వెళ్తాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం అండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చెయ్యుటకు మెలకువగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నిటి అంతం సమీపించి ఉన్నది. ఆకాశం అంతం కాబోతుంది, భూమి అంతం కాబోతుంది, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయపరచబడబోతూ ఉన్నాయి. పంచభూతములు తగలబడే రోజు ఆసన్నమవుతుంది. భూమి బ్రద్దలు కాబోతుంది, మైనంలాగా కరిగిపోతుంది, త్రాగిన వ్యక్తిలాగా తూగబోతా ఉందట భూమి. ఇలాంటి భయంకరమైన ఉపద్రవం, విపత్తు, వినాశనకరమైన కీడు భూతలం మీద ఆకాశంలో జరగబోతుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అన్నిటికీ అంతం, ఆకాశానికి అంతం, భూతలానికి అంతం, మానవ జాతికి అంతం, విజ్ఞానానికి అంతం సమీపంగా ఉంది, సమీపంగా ఉంది. అందుకే చూడండి, యుద్ధాలు, తెగుళ్ళు, సునామీలు, భయంకరమైనటువంటి పోరాటాలు, ప్రతికూల వాతావరణాలు మనం గమనిస్తున్నాం. అయితే ఈ అంత్య దినాలలో, ఆఖరి దినాలలో, రాకడ దినాల్లో ఉన్నటువంటి మనమాట ఏం చేయాలని రాస్తుందంటే, స్వస్థ బుద్ధి గలవారై ఉండి మెలకువతో ప్రార్థన చెయ్యండి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళు కనిపించే మరొక చక్కని లక్షణం ఇక్కడ పేతురు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. ఏమనంటే, ఎవరైతే స్వస్థ బుద్ధి కలిగి ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తారు. మెలకువగా ఉండి అంటే ఇక రాత్రి నిద్రపోకుండా, పగలు నిద్రపోకుండా, ఆ కళ్ళల్లో ఒత్తులు వెలిగించుకుని దెయ్యాల్లాగా అట్లా గుడ్లప్పగించుకుని చూడమని గుడ్లగోబలాగా కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే ఆత్మలో ఒక మెలకువ, చురుకుదనం, చాతుర్యం కలిగి ఉండాలి. కొంతమంది చూడండి, గుండు సూది పడినా సరే మంచి నిద్రలో కూడా 1 గంట 2 గంటల సమయంలో అయినా రాత్రిపూట గుండు సూది సౌండ్ వినబడినా తప్పిమని లేచి కూర్చుంటారు. కొంతమందికి పిడుగులు పడుతున్నా, భూకంపం వచ్చినా, బిల్డింగులు కూలిపోతున్నా, తుఫాన్ వచ్చి ఇల్లంతా ముంచేసినా ఏం పట్టకుండా గుర్రక పెట్టి హాయిగా నిద్రపోతూ ఉంటారు. అలాంటి
భయంకరమైన పరిస్థితి విశ్వాసుల్లో ఉండకూడదు. విశ్వాసులు ఎప్పుడు ఎలా ఉండాలంటే ఒళ్ళంతా కళ్ళు కలిగి మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మెలకువగా ఉంటే మాత్రమే కాదండి, ఏం చేయాలని రాస్తుందంటే బైబిల్లో ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలామందికి పాటలు పాడాలంటే ఉత్సాహం ఉంటుంది, పరిచర్య చేయటానికి కూడా కొంతమంది సంతోషంగా వస్తారు. కానీ ప్రార్థన చేయండి, మోకాళ్ళ మీద ఉండి 1 గంట ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థన చెయ్యండి అని చెప్పామనుకోండి, అది గిట్టదు కొంతమందికి. కానీ బైబిల్ చెప్తుంది ఈ చివరి దినాలలో తిండి వలనను, మత్తు వలనను, ఐకిక విచారముల వలనను మీ హృదయంలో ఒకవేళ మందంగా ఉంటే ప్రభు రాకడ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా నిమిత్తం మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అప్పుడు సంభవించబోయే సమస్తాన్ని మీరు తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబొట్టకు శక్తిగల వ్యక్తులుగా మార్పు చెందుతారు అని యేసుక్రీస్తు వారు తెలియపరిచాడు. కొంతమందికి ఎప్పుడు చూసినా తిండి మీదే ధ్యాస, కొంతమందికి ఎప్పుడు చూసినా నిద్ర మీదే ధ్యాస, మరి కొంతమందికి ఎప్పుడు కూడా ఐకిక విచారాలు, ఎప్పుడు పరధ్యానంలో ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళ దృష్టి ఆకాశం వైపు కానీ నేల సూపులు కానీ చూస్తూ ఉంటారు. నిటారుగా చూడరు వీళ్ళు. ఎందుకనంటే వీళ్ళ మనసు వీళ్ళ బుర్రలో లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ప్రియులారా నా మాటనండి, తిండి అధికంగా తినటం వల్ల, నిద్ర అధికంగా పోవటం వల్ల, అధికంగా ఆలోచించడం వల్ల మానసికమైనటువంటి రుగ్మతలు తలెత్తే ప్రమాదం, బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె జబ్బులు, అల్సర్లు, గ్యాస్ట్రిక్ ట్రబుళ్ళు, రాత్రిపూట నిద్రపట్టని సమస్యలకు కారణం ఏంటనుకున్నారు? అతిగా తినటం, అతిగా నిద్రపోవటం, అతిగా ఆలోచించడం. ఇవన్నిటిని పక్కన పెట్టి సత్క్రైస్తవులు మెలకువగా ఉండి ఎక్కువగా ప్రార్థనలో ఉన్నట్లయితే ప్రభు అయిన యేసు రాకడలో ఈ స్వస్థ బుద్ధి కలిగి మెలకువగా ప్రార్థన చేయ వాళ్ళంతా కూడా రెప్పపోట్లు మార్పు నుండి ఎత్తబడుదురుగాక. గట్టిగా హల్లెలూయా. నా మాటేనండి, వ్యక్తిగతంగా ప్రార్థించడం అలవర్చుకోండి, ఏకాంతంగా ప్రార్థన చేయటం నేర్చుకోండి, రహస్యంగా ప్రార్థన చేయటం నేర్చుకోండి, కుటుంబంతో కలిసి ప్రార్థన చేయటం నేర్చుకోండి, సంఘములో వచ్చి మోకాళ్ళ మీద ఉండి ఆత్మాభిషేకంతో నింపబడి ప్రార్థన చేయటం నేర్చుకోండి. క్రైస్తవుని యొక్క జీవితంలో ఊపిరి ప్రార్థనగా మారిపోవాలి, ప్రార్థనే ఊపిరిగా, ఊపిరే ప్రార్థనగా మారిపోవాలి. అలాంటి ఒక ప్రార్థన జీవితం కలిగి ప్రభు రాకడ వరకు ప్రార్థనాత్మను కాపాడుకుంటూ విశ్వాస యాత్రలో నమ్మకంగా నడిపించబడాలంటే మనందరికీ ఏమవసరం అంటే స్వస్థ బుద్ధి అవసరం. చెప్పండి గట్టిగా. అయితే స్వస్థ బుద్ధి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, మన బుద్ధి ఎప్పుడు బాగుపడుతుంది? ఒక్క మాట చదువుకుందాం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం అండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల, బ్రాకెట్లో ఉంటుంది ఒక మాట చూడండి, స్వస్థ బుద్ధియు గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. తలలపైకి చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట దైవజనుడు పౌలు చెప్తున్నాడు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, ఇంద్రియాలను, పంచేంద్రియాలను, అదేనండి జ్ఞానేంద్రియములను కంట్రోల్ చేయగలిగిన, నియంత్రించగలిగినటువంటి ఒక అభిషేకం, ఒక ఆత్మ దేవుడు పరిశుద్ధుల మీదకి రప్పిస్తున్నాడట. పరిశుద్ధాత్మ పొందటం అంటే అర్థం ఏంటి? ఓ ఎగరటం, కేకలేయటం, మోకాళ్ళు బగలు కొట్టుకోవటం, మోచేతులతో పక్కన ఉన్న వాళ్ళని పొడిచి 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 వాళ్ళని చీల్చి చెండాటం కాదట. ఏంటి ఆత్మాభిషేకం అంటే? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి జ్వరబడినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తిలో దైవ ప్రేమ దిగి వస్తుంది, ఆ వ్యక్తి శక్తిగల వ్యక్తిగా మార్పు చెందుతాడు. మరి ముఖ్యంగా జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకోగలిగిన, స్వాధీనపరచుకోగలిగినటువంటి సామర్థ్యం ఒక వ్యక్తి పొందుకుంటాడు. దేవునికి స్తోత్ర.
ఇంద్రియ నిగ్రహము అనగా స్వస్థ బుద్ధి గల ఆత్మ. స్వస్థ బుద్ధి గల ఆత్మ. ఈ ఇంద్రియ నిగ్రహాన్ని గురించి మీకు రాబోయే దినాల్లో ఒక శ్రేష్టమైన సందేశం అందిస్తాను, అందుకని దాని గురించి లోతుగా చెప్పట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇంద్రియ నిగ్రహం. ప్రతి వ్యక్తికి 5 ప్రాముఖ్యమైనటువంటి పంచేంద్రియాలు ఉంటాయి, వాటిని జ్ఞానేంద్రియాలు అని అంటారు. ఈ 5టిని స్వాధీనపరుచుకొనగలిగిన, నియంత్రించగలిగిన, కంట్రోల్ చేయగలిగినటువంటి కెపాసిటీ, సామర్థ్యం మనకు ఎలా అనుగ్రహించబడుతుందంటే, పరిశుద్ధాత్ముడు మన హృదయంలో దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయుచున్నప్పుడు మనందరికీ స్వస్థ బుద్ధి, ఇంద్రియ నిగ్రహము, దైవ ప్రేమ, దైవ శక్తి ధారాళంగా అనుగ్రహించబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ స్వస్థ బుద్ధి మనం కలిగి నడుచుకోవాలి అని అంటే బైబిల్ అంటుంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. చాలామంది మారు మనసు పొందుతున్నారు, బాప్తిస్మాలు తీసుకుంటున్నారు, వారం చర్చిలకు వస్తారు, కానుకలు నమ్మకంగా ఇస్తారు, అన్ని విషయాల్లో యథార్థంగా జీవిస్తారు, కానీ అభిషేకం పొందట్లేదు, పరిశుద్ధాత్మ నింపుదల పొందట్లేదు. ఆత్మ నింపుదల కొరకు ఆశతో ఎదురు చూడలేకపోతున్నారు, ఆత్మలో నూతన పరచబడలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా అదే ఎదుగుదల, అదే ఎదుగుదల. చూడండి, ఇంట్లో ఉండే నీళ్ల బిందెలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కడుగుతారు, కానీ ఇంటి బయట ఉన్నటువంటి కుడితి కొండ ఉంటుంది చూడండి, కుడితి కొండ, ఆ కొండను మాత్రం రోజు కడగరు. ఒకవేళ మనం కడిగేమే అనుకోండి, ఉదయం సాయంత్రం ఆ గేదెలు దాంట్లో నీళ్లు తాగటానికి ఇష్టపడవు, తేటగా ఉన్న నీళ్లు తాగవు. కుళ్ళిపోయినటువంటి నీళ్లు, వాసన వచ్చే నీళ్లు, మురుగుడు పట్టినటువంటి నీళ్ళు అయితే చక్కగా లోపలంతా మూతి ముంచి తిప్పి తాగుతాయి, కానీ ఫ్రెష్గా ఉన్న నీళ్ళు పొరపాటున తాగు. ఆ యొక్క తొట్టి కూడా కడగటానికి కూడా మనం ఇష్టపడం. నా మాట ఏనండి ప్రియులారా, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడితే ప్రతిరోజు నూతన పరచబడతా ఉంటాడు. పరిశుద్ధాత్మ నింపుదల లేనటువంటి వ్యక్తి ఆ పశువుల తొట్టిలాగా ఎప్పుడు కంపు కొడతా ఉంటాడు. ఆ యొక్క వ్యక్తి జీవితంలో మార్పే ఉండదు, స్థాన భ్రంశమే ఉండకుండా అదే స్థితిలో స్టెబిలిటీగా ఉండిపోతాడు. మీరంతా నూతనమైనటువంటి వ్యక్తులుగా మార్చబడాలి, నూతన జీవం మీలోనికి దిగి రావాలి, ఇంద్రియ నిగ్రహ శక్తి మీకు అనుగ్రహించబడాలి, దైవ ప్రేమతో మీరు నింపబడాలి, పైనుంచి వచ్చే శక్తి మిమ్మలను కమ్ముకోవాలి, బలహీనులు బలవంతులుగా మార్చబడాలి. అన్ని విషయాల్లో స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థనలో ఉండాలి, మెలకువగా ఉండాలి, సత్క్రియలు కలిగి ఉండాలి, అణకువ కలిగి ఉండాలి, విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండాలి. ప్రభు రాకడ వరకు లోకంలో స్వస్థ బుద్ధితో బ్రతకాలంటే ఆ స్వస్థ బుద్ధి ఎలా అనుగ్రహించబడుతుందంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి బలముగా దిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క మనస్సు నూతన పరచడం ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. మనంతటా మనం మన మనసుని పవిత్రంగా కాపాడుకోవటం, మన హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవటం, మన ప్రాణాత్మ దేహాలను స్వయం నియంత్రణలో పెట్టుకోవటం మనకు వల్లపడకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు మీలోనికి వస్తాడు, బలవంతుణ్ణి బంధిస్తాడు, నీ సర్వ శరీరాన్ని స్వాధీనం పరచడం ప్రారంభిస్తాడు. అలాంటి ఒక అభిషేకం ఈ మాసములో ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరి మీదకి దేవుడు బలముగా రప్పించునుగాక. జీవాత్మ ఒక్కొక్కరి మీదకి రప్పించబడునుగాక. ప్రేమగల ఆత్మను దేవుడు అనుగ్రహించునుగాక. శక్తిగల ఆత్మను ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను అనుగ్రహించునుగాక. స్వస్థ బుద్ధి గల ఆత్మతో ఒక్కొక్కరిని అభిషేకించునుగాక. ఆమేన్. ఈ లోకంలో ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే పరిశుద్ధులట ఎలా బ్రతకాలంటే స్వస్థ బుద్ధితో బ్రతకాలి. చెప్పండి నోరు తెరిచి. ఇక రెండో మాటలోకి వెళ్దాం. ఎలా బ్రతకాలంటే నీతిగా బ్రతకాలి. చెప్పండి నోరు తెరిచి. అందరూ చెప్తారా గట్టిగా? అందరు చెప్పాలి గట్టిగా. ఎలా బ్రతకాలి? నీతిగా బ్రతకాలి. చాలామందికి నీతి నిజాయితీలతో బ్రతికే అనుభవాన్ని చాలామంది ఇష్టపడరండి. నీతి అనేది క్రైస్తవుల్లో నిప్పులాగా ఉండాలి. అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు, వాడు నిప్పండి, ఆ ఇంటికి వచ్చిన కోడలు నిప్పండి,
అని అంటారు. నిప్పుతో పెట్టుకోకూడదు, నిప్పుతో తల గొరుక్కోకూడదు, గీక్కోకూడదు. గీక్కున్నాం అనుకోండి చాలా ప్రమాదం, బెజ్జం పడిద్ది. ఎంట్రుకలు కాలిపోయినాయి, కానీ బెజ్జం పడిందంటే చాలా ఇబ్బంది ఉంది. అందుకని నిప్పుతో ఆటలాడకూడదు అని అంటారు. అలాగే దేవుని పిల్లలు, నీతితో నింపబడినటువంటి దేవుని పిల్లలు నిప్పులాగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, రోషంగా ఉంటారు, వైరాగ్యంగా ఉంటారు, అన్ని విషయాల్లో పవిత్రంగా బ్రతుకుతారు. దేవునికే మహిమ కలుగునుగాక. నీతికి మరొక పేరు ఏదైనా పెట్టాలి అంటే పరిశుద్ధత. నీతికి మరొక పేరు ఏదైనా పెట్టాలంటే అర్థం ఏంటండి? అందుకనే లేఖనంలో రాసి ఉంటుంది, మనము ఆయన యందు అతిశయించున్నట్లుగా అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవాలని రాయబడింది కదా. మనం ప్రభువునందు అతిశయించున్నట్లుగా యేసుక్రీస్తు మనలో ప్రతి ఒక్కరికి నీతి, పరిశుద్ధత, జ్ఞానము, విమోచనయు ఆయను. దేవునికే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు మనందరికీ నీతిగాను, పరిశుద్ధతగాను, జ్ఞాన సంపన్నుడుగాను, విమోచనగా ఉన్నాడు. కనుక యేసయ్య నమ్ముకున్న బిడ్డల్లో నీతి కనబడాలి, పరిశుద్ధత కనబడాలి, దైవ జ్ఞానం కనబడాలి, విమోచించబడినటువంటి అనుభవాలు కనబడాలి. కనుక ప్రియులారా, మనం బ్రతికే ఈ బ్రతుకులో లోకానికి కనబడవలసింది, అన్యజనులకు కనబడవలసింది, నామకార్థ క్రైస్తవులకు కనబడవలసింది మనలో ఏంటి? వాళ్ళండి ఏమున్నా లేకపోయినా నీతిగా బ్రతుకుతారండి, నిజాయితీగా బ్రతుకుతారండి, వైరాగ్యంగా బ్రతుకుతారండి అని చెప్పుకోవాలి. కానీ ఆ నీతి మాలిన బ్రతుకండి, నీతి నిజాయితీ లేని బ్రతుకండి, అలాంటి బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటేనండి అని అనుకోకూడదు. మన గురించి మనం బతికినా చచ్చినా సరే మన గురించి ఒకే మాట వినాలి. ఏంటంటే నీతి కలిగిన వ్యక్తి, పరిశుద్ధత కలిగిన వ్యక్తి, వైరాగ్యం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తుల్లాగా మనం జీవించాలని అనేకులకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల్లాగా మనలో ఒక్కొక్కరు ఈ లోకంలో ఉన్నంతకాలం నీతితో బ్రతుకుదముగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరం చెప్తామండి గట్టిగా హల్లెలూయా. నీతిని గురించి 2 మాటలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వాక్యం. అన్యాయము చేత కలిగిన గొప్ప ఒచ్చుబడి కంటే, గొప్ప రాబడి కంటే, గొప్ప ఆదాయము కంటే నీతితో కూడిన కొంచెమైన శ్రేష్టము. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తారా గట్టిగా అందరూ హల్లెలూయా. నీతితో సంపాదించిన సంపాదన, నిజాయితీగా సంపాదించిన సంపాదన, యథార్థంగా సంపాదించిన సంపాదన, కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని చెమటోర్చి సంపాదించిన సంపాదన కొంచెమైనా సరే శ్రేష్టమైందంట. దేనికంటే అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా సెటిల్మెంట్లు చేసి, జనాలను మోసం చేసి, వాళ్ళని బెదిరించి, అదరగొట్టి, బెదరగొట్టి, వాళ్ళకి చెందవలసిన వారంతా ఆక్రమించుకుని, అనుభవించి, దాచుకొని, దోచుకుని పోగు చేసుకుంటారే. ఈ అన్యాయపు సొమ్ము కంటేనంట నీతితో కూడిన ఆదాయం, కష్టపడి నిజాయితీగా సంపాదించిన ఆదాయం, ఎవరి పొట్ట కొట్టకుండా, ఎవరి నోరు కొట్టకుండా, ఎవరి దగ్గర దౌర్జన్యంగా తీసుకోకుండా యథార్థంగా సంపాదిస్తారే, నీతితో సంపాదిస్తారే, ఆ సంపాదన అంట కొంచెమైనా సరే ఎంతో తృప్తిని, ఎంతో ఆనందాన్ని, ఎంతో సుఖాన్ని, ఎంతో మనశ్శాంతిని ఇస్తుందంటండి. కానీ అన్యాయంగా సంపాదించే ఆదాయం ఉంటుందే, రాబడి ఉంటుందే, వచ్చుబడి ఉంటుందే, అది ఎంత సంపాదించినా సరే చిల్లు సంచులు వేసినట్టుగానే ఉంటుంది. లక్షలు సంపాదించండి, వడ్డీ వ్యాపారాలు చేసి, చీటిపాటలు కట్టి, లేకపోతే అన్యాయంగా, అక్రమంగా రక్త సంబంధులు బెదిరించి, స్నేహితులకి నమ్మక ద్రోహం చేసి, వెన్నుపోటు పొడిసి, వాళ్ళకి రావాల్సిందంతా మీరు దోచుకుని ఎంత సంపాదించినా నీకు అది అవసరమై ఉండొచ్చు. కానీ అన్యాయంగా సంపాదించిన సంపాదన మీ ఇంట నిలబడదు. ఒకవేళ అది నిలబడుతుందని పోగు చేసుకుని వచ్చినా సరే ఒకరోజు రెక్కలు వచ్చిన పెట్టలాగా ఎగిరిపోద్ది. ఒకవేళ ఉన్నా సరే అది తిన్న ఇంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండలేరు,
ఆనందంగా ఉండలేరు. ఏదో తెలియని శాపం వెంటాడుతూ ఉంటుంది. గొడవలు, సమస్యలు, సమాధానం ఉండదు, కలవరం, గలిబిలి, ఆందోళన, అయోమయం, మతి స్థిమితం ఉండదు. ఏం చేస్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఎవరికో ఒకరికి రోగాలు వస్తూనే ఉంటాయి, ఆలోచనలు అధికమవుతూనే ఉంటాయి, మనశ్శాంతి దూరం అయిపోతూ ఉంటుంది, పరిస్థితులన్నీ ప్రతికూలం అయిపోతాయి. కారణం ఏంటంటే ఆ ఇంట్లో అన్యాయంగా సంపాదించిన రాబడి ఉంది. ఒకవేళ మీ ఇంట్లో అన్యాయపు రాబడి, అక్రమంగా సంపాదించిన రాబడి, సహోదరులను, రక్త సంబంధుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఆత్మీయుల్ని మోసం చేసి సంపాదించుకున్నటువంటి సంపాదన కనుక ఉంటే అది మీకు ఆశీర్వాదం కాదండి. బైబిల్ అంటుంది అన్యాయంగా, అక్రమంగా, అవినీతితో ఎంత సంపాదన సంపాదించినా ఆ సొమ్ము నిలబడదు. ఎవరు చూడకపోవచ్చు, ఎవరు నిన్ను ప్రశ్నించకపోవచ్చు, ఎవరు నిన్ను ఎదిరించలేకపోవచ్చు. నీకు అధికార బలం ఉండొచ్చు, రాజకీయ నాయకుల బలం ఉండొచ్చు, బంధువర్గం బలం ఉండొచ్చు, ధనవంతుల అండదండలు నీకు ఉండొచ్చు, నీ కులస్తులంతా నీకు సపోర్టుగా నిలబడవచ్చు. నువ్వంటే అందరికీ హడల్ బంబేలెత్తిపోతారు. కానీ అన్యాయం సంపాదన నీ దగ్గర ఉంది అని అంటే నువ్వు త్రాసుపావుని పక్కలో పెట్టుకుని పండుకుంటున్నావు. అది ఏదో ఒక రోజు కాటేస్తుంది, కాటికి ఈడ్చుకుపోద్ది, కన్నీళ్లను మాత్రమే మిగులుస్తుంది. ఆ శాపం మీ ఇంట్లో ఉండకూడదంటే బైబిల్ అంటుంది అన్యాయంగా సంపాదించే విస్తారమైన వచ్చుబడి కంటే, ధన ధాన్యాదుల కంటే, మణులు మాణిక్యాల కంటే, పొలాలు స్థలాల కంటే, ఇళ్ళు వాకిల కంటే, వస్తు వాహనాల కంటే నీతితో కూడిన కష్టార్జితం, నిజాయితీగా సంపాదించిన కష్టార్జితం, యథార్థంగా సంపాదించిన కొంచెమైనా ఎంత తృప్తి, ఎంత హాయి, ఎంత ఆనందం. కనుక ప్రియులారా, అలాంటి నీతి కలిగిన బ్రతుకున్నట్లుగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. పాస్టర్ గారు బాగుంది, మేము నీతి కలిగిన వ్యక్తులము, నీతిగా జీవించే ప్రజలము, నీతిని స్వాస్థ్యంగా పొందిన ప్రజలము, నీతిని ఎల్లవేళలా జరిగించే ప్రజలమని ఎలా తెలుసుకుంటామండి? ఈ నీతి కలిగిన వ్యక్తులకు, నీతిగా బ్రతికే ప్రజలకు దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటండి అనే వాళ్ళకి ఒక చిన్న మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 15వ కీర్తన 2వ చరణం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. 5వ వాక్యం. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చెయ్యువాడు. 1వ వాక్యం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? తలలపైకి చూడండి. ఇక్కడ ఒక చక్కని ప్రశ్నతో ఈ 15వ కీర్తన ప్రారంభించబడింది. ప్రశ్నతో ప్రారంభించబడిన ఈ 15వ కీర్తనలో యెహోవా నీ గుడారములో అతిథిగా, గెస్టులుగా ఉండాలనుకున్న వాళ్ళు ఎవరో? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన సామర్థ్యం ఎవరికి ఉంది అని ఒక ప్రశ్నతో ప్రారంభం. చూడండి, మనం గెస్ట్లుగా వెళ్ళామనుకోండి, అతిథులుగా వెళ్ళామనుకోండి, బంధువుల ఇళ్ళకి కానీ, స్నేహితుల ఇళ్ళకి కానీ, పరిచయస్తుల ఇళ్ళకి కానీ, వాళ్ళు గెస్టులను ఎంత బాగా చూస్తారండి, ఎంత బాగా చూస్తారు. వెళ్ళకముందే కాళ్ళు చేతులు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తారు, చక్కగా కూర్చోమని ఏసీ వేస్తారు, లేదా ఫ్యాన్ వేస్తారు, లేదా కూలరు పెడతారు, చల్లటి నీళ్లు ఇస్తారు, నానా విధములైనటువంటి భోజన పదార్థాలు సిద్ధపరుస్తారు, పిండి వంటలు సిద్ధపరుస్తారు, పండ్లు పలహారాలు సిద్ధపరుస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్నంత కాలం అతిథి మర్యాదలకు ఏది తక్కువ కాకుండా ఎంతో ఘనంగా వాళ్ళ స్థితికి స్తోమతకు తగినట్లుగా మర్యాదలు చేస్తారు. మానవులే ఒక దైవ సేవకుడికి కానీ, తోటి రక్త సంబంధులకు కానీ ఇంత అతిథి మర్యాదలు చేస్తుంటే, పరలోకమందున దేవుడు, కృపచూపుడుకు ఐశ్వర్యవంతుడైన దేవుడు తన ఇంటిలో అడుగుపెట్టినటువంటి అతిథులకు ఎంతటి చక్కని ఆతిథ్యం ఇవ్వగలడు? ఒక్కసారి ఆలోచించండి. ఆయన సన్నిధానంలో
పరిశుద్ధుడైన దేవుడిచ్చే ఆతిథ్యం స్వీకరించాలన్నా, ఆయనతో కలిసి నివసించాలన్నా మనకు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే యథార్థ ప్రవర్తన ఉండాలి, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నీతిని పలకాలి, తన ద్రవ్యాన్ని వడ్డీకి త్రిప్పకూడదు. 2 రూపాయల వడ్డీకైనా, 5 రూపాయల వడ్డీకైనా, 10 రూపాయల వడ్డీకైనా, చక్ర వడ్డీలకైనా తిప్పకూడదు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకోకూడదు, లేని వార్త పుట్టించకూడదు. ఎలాగూ ఎవడు ప్రవర్తిస్తాడో వాడు ఎన్నడూ కదల్చబడడు. అతిథిగా పరిశుద్ధ పర్వతం మీద స్థిరపరచబడి సదాకాలం ప్రభుతో ఉంటాడు. అలాంటి జీవితం కావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, యథార్థత మీలో ఉండాలి, నీతిని అనుసరించాలి. మీరు ఎప్పుడు నోరు తెరిచినా నిజమే పలకాలి కానీ అబద్ధం కానీ లేని మాటలు కానీ కల్పించబడిన మాటలు కానీ పొరపాటున దేవుని పిల్లల నోట రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇలాంటి నీతి నిజాయితీలు కలిగినటువంటి జీవితం కలిగినటువంటి వాళ్ళు భూలోకంలో వాళ్ళకి కలిగిన కొంచెం ఆదాయంతోనైనా, చిన్న ఇంటిలోనైనా, ఎంతో లేమిలోనైనా చాలా సంతోషంగా తృప్తిగా ఉంటారు. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత కూడా దేవుని యొక్క గుడారంలో పరిశుద్ధ పర్వతం మీద కదల్చబడకుండా స్థిరస్థాయిగా ప్రభుతో సదాకాలం ఉంటారు. అలా ఉండాలంటే మనమంతా ఈ లోకంలో ఉన్నంతకాలం ఎలా బ్రతకాలంటే నీతితో బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. 3వ మాటలోకి వెళ్ళిపోదాం. చూడండి, భక్తితో బ్రతకాలి. బైబిల్ చరిత్రలో చాలా మాటలు మీతో చెప్పాలనుకున్నాను కానీ సమయం అనుకూలించట్లేదు. అయినప్పటికీ కొన్ని మాటలు చెప్తాను, గమనించండి. క్రొత్త విషయాలు కొన్ని నేర్చుకుందాం. చూడండి, రొటీన్గా మనం చదువుకునే మాటలు కాకుండా భక్తిని గురించి కొన్ని క్రొత్త మాటలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయం 13వ వాక్యం. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము ఉంచుకొందురు, ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్ర పెట్టరు. ఇక్కడ జాగ్రత్తగానండి, తలపైకి ఎత్తను ఒకసారి. క్రైస్తవులమైనటువంటి మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఎలా బ్రతకాలంటే లోపల హృదయపూర్వకమైన భక్తిగా జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. హృదయపూర్వకమైన భక్తి. ఎలాంటి భక్తి అండి? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా అందరూ. భక్తి చాలామంది చేస్తున్నారు కానీ కొంతమంది హృదయపూర్వకంగా భక్తి చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది భక్తి వేషం వేసుకుని పైకి మాత్రమే భక్తి కలిగిన వారిలాగా ఉంటారు. దైవజనుడు పౌలు అంటాడు తిమోతికి రాస్తూ, తిమోతి గుర్తుపట్టాలి సంఘంలో ఇలాంటి విషయాలు. అంత్యదినాల్లో అపాయకరమైన కాలాలు రాబోతున్నాయి. ఆ కాలంలో మనుషులు ఎలా ఉంటారంటే పైకి భక్తి గల వారి వలె ఉంటారు కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని మాత్రం ఆశ్రయించరు అని చెప్తాడు. ఇవి కడవరి దినాలు. చాలామంది పైకి మాత్రమే భక్తి వేషం, పైకి మాత్రమే క్రైస్తవులు, పైకి మాత్రమే పరిశుద్ధులు, పైకి మాత్రమే విశ్వాసులు, పైకి మాత్రమే ఆత్మ సంబంధులు. కానీ లోపల మాత్రం ఏమంటుంది? హృదయపూర్వకమైన భక్తి ఉంటల్లా క్రోధం, కోపం, ద్వేషం, భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలతో ఏడవబడతా నడిపించబడుతున్నారు. కానీ బైబిల్ అంటుంది ఈ లోకంలో సత్క్రైస్తవుడట ఎలా బ్రతకాలంటే హృదయపూర్వకమైన భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. భక్తి అనేది బలవంతంగా చేసేది కాదండి. భక్తి అనేది బలవంతంగా చేసేది కాదు, ఎవరినో సంతోషపెట్టడానికి చేసేది కాదు. భక్తి అనేది మన హృదయంలో నుంచి పుట్టాలి, మన అంతరంగంలో నుంచి ఆవిర్భవించాలి, మనంతటా మనకి కలగాలి. నేను భక్తిగా ఉండాలి, నేను నీతిగా ఉండాలి, నేను స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని ఆ వైరాగ్యం నీకు ఉండాలి. ఎప్పుడు చూడండి కొంతమందికి సేవకుడు చెప్తానే ఉంటాడు ఏమనంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, భక్తిగా ఉండండి, పవిత్రంగా ఉండండి. ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్ అంటుంది లోపల హృదయపూర్వకమైన భక్తి ఉండాలి. పైకి మాత్రమే భక్తి కాదు, అంతరంగంలో కూడా అద్భుతమైన భక్తి కలిగిన జీవితం
జీవించాలి. ఇలాంటి భక్తి కలిగినటువంటి వ్యక్తుల కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆ భక్తి జీవితాన్ని అలవర్చుకోవాలని బైబిల్ చెప్తుంది. కానీ ఈ రోజుల్లో భక్తి కలిగిన వాళ్ళని భూతల మీద భూతదం పెట్టి ఎతికిన కనబడనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిజంగా ఒక భక్తుడి ఆవేదన మనం చదువుకుందాం. చూడండి, 12వ కీర్తన మొదటి 2 చరణాలు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. చూడండి, ఇక్కడ భక్తుడు ఆవేదనతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నన్ను రక్షించయ్యా అని చెప్పి ప్రారంభించేమంటాడంటే, భక్తి గలవారు సంఘంలో, సమాజంలో, దేశంలో, రాజ్యంలో లేకుండా పోతున్నారు. ఈ దినాల్లో విశ్వాసులేమో నరుల్లో ఉండకుండా గతించిపోతున్నారు. విశ్వాసులని పిలువబడుతున్నారు కానీ విశ్వాసుల్లో విశ్వాసం ఏమాత్రము ఉండట్లేదు. అందరూ ఎలా తయారవుతున్నారు చాలా వరకు అని అంటే, ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకోవటం, మోసకరమైనటువంటి మనసు కలిగి నడుచుకోవటం, ఇచ్చకములాడు పెదవులతో అబద్ధమైనటువంటి మాటలు, కపటం మాటలు మాట్లాడటం. చూడండి, భక్తి కలిగినటువంటి వ్యక్తుల్లో అబద్ధాలు ఉండవు. గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి నిజంగా భక్తి గలవాడైతే, భక్తితో బ్రతికేవాడైతే, భక్తితో బ్రతికే వ్యక్తి అయితే ఆ వ్యక్తి నోరు తెరిస్తే అబద్ధం మాట్లాడుతున్నాడు, లేని మాట మాట్లాడుతున్నాడు, కల్పించబడిన మాటలు పలుకుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే భక్తి లేదు, విశ్వాసం లేదు, వైరాగ్యం లేదు అని మీరు గుర్తుపట్టాలి. భక్తి కలిగిన వ్యక్తి గొంతు మీద కత్తి పెట్టినా, ప్రాణం పోయే పరిస్థితులు తటస్థించినా సరే అబద్ధం మాట్లాడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం మాట్లాడకూడదు. సత్యమే జయిస్తుంది, సత్యమే నిలబడుతుంది. కానీ అబద్ధం మీద కట్టుకున్న పరిచర్యలైనా, కుటుంబాలైనా, వ్యక్తులైనా, వ్యక్తిగత జీవితాలైనా ఏదో ఒకరోజు కుప్పకూలిపోతాయి. కనుక ప్రియులారా, భక్తి కలిగిన వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరిస్తే అబద్ధాలు రాకూడదు. తర్వాత మోసకరమైన మనసు ఉండకూడదు. కొంతమంది చూడండి, ఎప్పుడు చూసిన వాళ్ళ మైండ్ సెట్టే వేరుగా ఉంటుందండి బాబు. తల్లిదండ్రులు మోసం చేస్తారు, అన్నదమ్ములను మోసం చేస్తారు, అక్క చెల్లెల్ని మోసం చేస్తారు, స్నేహితుల్ని మోసం చేస్తారు, తోటి విశ్వాసుల్ని మోసం చేస్తారు, దైవ సేవకుణ్ణి మోసం చేస్తారు, విశ్వాసుల్ని మోసం చేస్తారు. ఇలా లోకములో ఎక్కడికి వెళ్ళినా మోసం, అక్రమం, అబద్ధాలతో ఈ లోకమంతా నిండిపోతుంది. అయితే బైబిల్ అంటుంది, మనము ఇలా భక్తి లేని వ్యక్తుల వలె కాకుండా, వేషధారి భక్తి చేసేవాళ్ళగా కాకుండా, పైకి మాత్రమే భక్తి వేషం ధరించిన వారిలాగా కాకుండా, లోపల హృదయపూర్వకమైన భక్తి కలిగి నడుచుకుందాము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక వ్యక్తి భక్తి కలిగిన వ్యక్తి అని మనం ఎలా గుర్తుపట్టాలో చిన్న మాట చెప్పి నేను ముగించి ప్రార్థన చేస్తాను. అందరూ ఆ మాట చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. చూడండి ప్రియులారా, ఒక వ్యక్తి నిజంగా నిష్కపటమైన భక్తి కలిగిన వాడైతే, సంపూర్ణమైన భక్తి గలవాడైతే, యథార్థమైన భక్తి గలవాడైతే, హృదయపూర్వకమైన భక్తిని చేసే వ్యక్తి అయితేనట, ఆ భక్తి కలిగిన వ్యక్తి ఆ భక్తిలో ఏమి అమర్చుకుంటాడు, ఏమి కలిగి ఉంటాడు అనే ఒక చక్కని మాట ఈ లేఖనంలో మనం చదువుకుంటాం. ఒక సంపూర్ణమైన భక్తి కలిగిన వ్యక్తి అట ఆ భక్తి జీవితంలో అలవర్చుకునే ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. భక్తి కలిగిన వ్యక్తులందరట సహోదర ప్రేమ కలిగి నడుచుకుంటారు. దేవునికి స్తోత్ర. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. భక్తి కలిగిన వ్యక్తులందరిలో ఏముంటుందండి? సహోదర ప్రేమ, బ్రదర్ అండ్ లవ్, స్వచ్ఛమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ, లోపమలేని ప్రేమ,
స్వార్థము లేని ప్రేమ, ప్రతిఫలాన్ని ఆశించినటువంటి ప్రేమ ఆ భక్తి కలిగిన వ్యక్తులు అమర్చుకుని ఆ దిశగా నడిపించబడతారు. ఈరోజు అనేకుల జీవితాల్లో ప్రేమ కరువైపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం ఓవైపు విస్తరిస్తూ ఉంది. ప్రేమ మాటలతో పెదాలతో ప్రేమిస్తున్నారు కానీ నాలుగుతో ప్రేమిస్తున్నారు, నోటి మాటలతో ప్రేమిస్తున్నారు కానీ సత్యముతో క్రియలతో యథార్థంగా ప్రేమించే ప్రేమ చాలా వరకు కరువైపోతుంది. అందుకే దైవజనుడు పౌలు అన్నాడు, ప్రభువు రాకడ చాలా దగ్గరలో ఉంది, ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్నాం, శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం, కనిపెడుతున్నాం. సంగమా, ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఆయన ద్వారములో ఉన్నాడు, ఆయన దగ్గరలో ఉన్నాడు, అనుకున్న గడియలో ఆర్భాటంతో రాబోతున్నాడు. ఈ దినాల్లో మనం ఎలా బ్రతకాలంటే భక్తితో బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే ఆ భక్తిలో సహోదర ప్రేమను అమర్చుకొని ప్రేమలో పరిపూర్ణులుగా మార్చబడుతూ బ్రతకాలి. అలా బ్రతికినటువంటి వాళ్ళంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో మార్పు నుండి ఎత్తబడి సదాకాలం ప్రభుతో ఉందురుగాక. మనము మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం, అనగా శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం కనిపెడుతున్నాం. కాబట్టి మనం భక్తిహీనతను విడిచిపెడదాం, ఇహలోక సంబంధమైన దురాశలన్నిటినీ విసర్జిద్దాం. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుదము గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు ధన్యవాదాలు. ఈ పునరుద్ధానపు ఆరాధన ఇంతవరకు మీ నామ మహిమార్థమై ఆశీర్వాదకరంగా క్రమముగా జరిగించేందుకు స్తోత్రాలు. కూడి చేరి వచ్చిన అశేష ప్రజానికాన్ని ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడిచేటట్లుగా పురికొల్పినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మహాదేవుడా, మా ప్రియ రక్షక, మీ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి మేము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలని మీరు మాకు తెలియపరిచిన ఉన్నత ఉపదేశం కొరకు స్తోత్రాలు. ఈ వర్తమానపు వాక్కులు బిడ్డలందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటున్నాను. యవ్వనస్తులు, వృద్ధులు, పెద్దలు, యవ్వన స్త్రీలు, పురుషులు, అధ్యక్షులు అందరూ స్వస్థ బుద్ధి కలిగి నడుచుకోవాలని, విశ్వాస ప్రేమ పరిశుద్ధతలు ఎందు నిలకడగా ఉండాలని, మెలకువగలిగి ప్రార్థన చేయాలని, అట్టి అనుభవాల్లో మేము నడిపించబడినట్లుగా స్వస్థ బుద్ధి గల ఆత్మనే మీరు మాకు ఇచ్చారని మీరు తెలియపరిచినందుకు స్తోత్రాలు. అన్యాయముగా వచ్చే గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని మీరు మాకు తెలియపరిచేందుకు స్తోత్రాలు. అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా సంపాదించే విస్తారమైన సంపాదన వలన మా కుటుంబాలకు ఆశీర్వాదం కానీ క్షేమం కానీ ఉండదని, నీతి నిజాయితీలతో యథార్థత పవిత్రతతో కష్టపడి సంపాదించిన సంపాదన కుటుంబానికి ఎంతో ప్రశాంతతను ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుందని, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలికినటువంటి వాళ్ళు మీ గుడారంలో అతిథులుగా ఉంటారని, పరిశుద్ధ స్థలములో నివసిస్తారని, ఎన్నడూ కదల్చబడకుండా స్థిరపరచబడతారని తెలియపరిచారు. మా పిల్లలందరికీ నీతిని స్వాస్థ్యంగా అనుగ్రహించి నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి బ్రతికే ధన్యకరమైన జీవితం ప్రసాదించమని కోరుకుంటున్నాను. భక్తితో బ్రతకటానికి కృపదయచే. హృదయపూర్వకమైన భక్తి, సంపూర్ణమైన భక్తి, నిష్కళంకమును పవిత్రమైనటువంటి భక్తి కలిగి అన్ని విషయాలలో నా తండ్రి ఆత్మానుసారంగా జీవించుచు భక్తి యందు సహోదర ప్రేమను అమర్చుకొని ప్రేమలో సంపూర్ణ సిద్ధి పొంది మీరు రాకడ కొరకు సిద్ధపడి కృపా ధన్యత నాకు మాకు మీరు దయచేయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, కన్నీళ్లతో వచ్చిన వారి కన్నీళ్లు తొడవండి. అందరికీ ఆరోగ్యమును, ఆనందమును, ఆశీర్వాదమును కుమ్మరించి మీ కాపుదల్లో భద్రపరచుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.
ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ మహాదేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారికి కృపతోడై నడిపించునుగాక. ఆమేన్.